హనుమాన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. శ్రీకృష్ణుని బాల్యం కొన్ని ఘట్టాలు. చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. కొన్ని పుస్తకాల నుంచి సేకరించి వ్రాసుకున్న శ్రీకృష్ణ బాల్యం. కృష్ణ పరమాత్మ భగవంతుడు. ప్రేమ అనే చెరసాల్లో ఆ భగవంతుడే పుట్టాడు. తండ్రి దుష్టశక్తుడైన కంసుడి బారి నుండి తన బిడ్డను రక్షించడానికి అర్ధరాత్రి పొంగిపోతున్న ఆ యమునా నదిని దాటుతాడు. తర్వాత తన స్నేహితుని వద్దకు చేరుస్తాడు. తన కన్న బిడ్డను ఎంతో ఉన్నతంగా ఎత్తుగా ఎదగాలి, తనకన్నా ఎత్తుగా ఎదగాలి అని నెత్తి మీద ఉంచుకుని ఆ యమునా నదిని దాటుతాడు వసుదేవుడు. అందుకు అన్ని రకాల దేవతల నుంచి శక్తులు వచ్చి అతనికి సహకరిస్తాయి. అది వసుదేవుడు చేసుకున్న పుణ్యం. యమునను ఆశ్రయించిన వారికి యమచెర ఉండదు. పురాణాల్లో ఈ మాట స్పష్టంగా ఉంది. కృష్ణ, కన్నతల్లి తెలియకుండా పెంచిన తల్లి వద్ద పెరిగావు నీవు. ఆమె జన్మ ధన్యత గావించావు. ఎంత విచిత్రము! కృష్ణ పరమాత్మ మోసిన తండ్రికి బంధ విముక్తిని చేశావు. అంటే భగవంతుని మోసిన వారికి బంధనాలు తొలుగుతాయి. దేవకీదేవి ఎంత వారించినా వినడు కంసుడు. యోగమాయను వధిస్తాడు. ఆమె అంతర్ధానమంది. ఆమె అష్టభుజముల దుర్గాశక్తిగా ఆకాశాన వెలుగుతూ కనిపిస్తుంది కంసునకు. యోగమాయ శ్రీశక్తి స్వరూపిణి. కంసవధకు నాంది పలుకుతుంది. బంధ విముక్తులు అవుతారు దేవకి వసుదేవులు. పరమాత్మను కన్నినంతనే వారికి బంధనాలు తొలుగుతాయి. చూసారా? గోకులం అంతా నందనందన వనంగా మారిపోతుంది. వ్రజభూమి వజ్రభూమి అవుతుంది. గోకులంలో ఏ నోట విన్నా చిన్నారి కన్నయ్య గురిచే అతని అందచందాలు, ముద్దుమోములు ముచ్చటించుకుంటూ ఉంటారు ప్రతి వాళ్ళు. యశోదాదేవి చేసుకున్న పుణ్యం అంటారు అందరూ. కన్నయ్యని కన్న యశోద జన్మం ధన్యత పొందింది. ఏమంటారు? అప్పుడే అయిందా అంటూ శ్రీకృష్ణ పరమాత్మను వెతుక్కుంటూ రాక్షసమాయ పూతనగా అవతరిస్తుంది. అయ్యో, ముక్కుపచ్చలారిన చిన్ని కన్నయ్యకు ఇలాంటి కష్టమా? నీకు ఎలా మనసొప్పు వచ్చింది పూతనా? బహుశా నీ రాక్షస గుణాలకి ఇది అలవాటేమో. మాకు చిన్న కన్నయ్యకు ఏ ఆపద ఎప్పుడు వస్తుందా అని భయం. భక్తుల మనసు ఇప్పుడు వ్రజభూమి అలా ఉంది. ఆనందంతో కన్నయ్యను చూస్తూ అతన్ని తలుచుకుంటూ మైమరిచిపోతున్నారు గోపికలు. అంటే మనం కూడా అండి. భగవంతుని మనసులో తెలిసిన మనం గోపికలు అవుతాం. మనసు అతని చుట్టూ పరిభ్రమిస్తుంది. పూతన లాంటి రాక్షసుని సంహరించడం మన వల్ల కాదు. కానీ పరమాత్మకు అసాధ్యం కానిది లేదు. పరమాత్మ అవతరణ రాక్షస సంహారం కోసమే కదా. అలాంటి పూతనకు మోక్షం ప్రసాదించావు కన్నయ్య. ఇక శకటాసుర వధ. ఈ లీల ద్వారా శ్రీకృష్ణుడు మనకు చక్కటి ఆధ్యాత్మిక సందేశం అందిస్తాడు. వినండి. మన జీవితం సాగించాలంటే సారథి, పార్థసారథి లాంటి మహాత్ముడు కావాలి. ఒకనాడు పాలు, పెరుగు, వెన్న, పళ్ళు, కూరగాయలు బుట్టల్లో పెట్టి కుండలు కూడా బండిలో ఉంచుతారు. ఇక్కడ అహంకారం అనే వస్తువును సారథిగా ఉంచుతారు గోపికలు. అందుకే బండి తల్లకిందులవుతుంది. భగవాన్ని విస్మరించరాదు. ఇది మనకు తెలియజేస్తుంది ఈ ఘట్టం. శకటాసుని వధించినాటికి కృష్ణ పరమాత్మ చాలా చిన్నవాడు. రోజులు పిల్లవాడని చెప్తాయి మనకు పురాణాలు. మనం కూడా జపమాలను జపిస్తే మాయ మనల్ని ఆవహిస్తుందని గట్టిగా పట్టుకుంటాం ఆ జపమాలను.
అజ్ఞానం అనే రాక్షసి మనకు దరిజేరకుండా ఉండడానికి మనం జపమాలను జపిస్తూ ఉంటాం. తృణావర్తుడు రాక్షసుడు. ఇంకో అజ్ఞానం అనే రాక్షసి తృణావర్తుడు అనే రాక్షసుని వధ. కంసుడు అరుస్తున్నాడు. పూతన వధ, శకటాసుని సంహారం, ఇవన్నీ మన పాలిట మృత్యువు అని అరుస్తున్నట్టు చెబుతాడు భయకంపితుడైన కంసుడు. తృణావర్తుడు ఆ మాయ విని నేను హతమారుస్తాను అంటూ బయలుదేరుతాడు రాక్షసుడైన తృణావర్తుడు. జగన్నాటక సూత్రధారి అప్పుడే సంవత్సరం దాటింది. బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. ఒకరోజు శ్రీకృష్ణుని ఎత్తుకుని గోపభామలు ఆడుకుంటున్నారు. బుడిబుడి అడుగులు వేస్తూ కృష్ణ పరమాత్మ ఆడుకుంటున్నాడు అందరితో. ఇంతలో యశోద రానే వచ్చింది కన్నయ్యని చూడ్డానికి. ఒక్క క్షణం ఆగదు ఆమె. ఆ తల్లి మనసులో కృష్ణుడు ఎక్కడ పడిపోతాడో అనే గాబరా. చంకనెత్తుకుంది కృష్ణ పరమాత్మను. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక సుడిగాలి. అందరూ ఆ గాలికి తల్లడిల్లసాగారు. యశోద కృష్ణ పరమాత్మను ఒక చంక నుంచి ఇంకో చంకకు మారుస్తుంది. పిల్లవాడు బరువైపోతున్నాడని. మోయలేనంత బరువైపోయాడు కృష్ణ పరమాత్మ. చటుక్కున చంకలోంచి దింపింది యశోద. ఆ గాలి ధూళిలో కన్నయ్యను వెతుకుతోంది. కృష్ణ కృష్ణ అని పెద్దగా అరుస్తోంది యశోద. ఒక సెకండ్లో బాలకృష్ణుడు తృణావర్తుడు ఎదురెదురుగా వచ్చాడు. తృణావర్తుడు బాలకృష్ణుని ఎత్తుకుంటాడు. సుడిగాళ్ళ చుట్టుముట్టు పెడతాడు. తృణావర్తుడు బాలకృష్ణుడు ఇద్దరు తిరుగుతూ ఉంటారు సుడిగాళ్ళ. బాలకృష్ణుడు బరువైపోతాడు తృణావర్తునికి. కృష్ణుడు మోయడం రాక్షసుడికి సాధ్యమా చెప్పండి? కృష్ణుని వధించడం సాధ్యం కాదు అనుకుంటాడు తృణావర్తుడు. తృణావర్తుని కంఠం శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా పట్టుకుంటాడు. ఆ రాక్షసుని కళ్ళు బయటికి వస్తాయి. చిన్న కృష్ణుని చేతిలో తృణావర్తుడు మరణం సంభవిస్తుంది. ఈ విధంగా గాలి అనే రాక్షసి పోయిన వెంటనే అందరూ తమ తమ పిల్లల్ని ఎత్తుకుంటారు. ముద్దుల వర్షం కురిపిస్తారు. అలాగే బాలకృష్ణుడు యశోద చంక ఎక్కుతాడు, ఏమీ తెలియని పిల్లవాళ్ళలాగా. వ్రజవాసులు ఆనందానికి లోటే లేదు. అందరూ ఆనందాలతో తేలియాడతాడు. తృణావర్తుడు అనే రాక్షసుడు తమను ఏమీ చేయలేదు అనుకుని. ఒకనాడు అమ్మ అమ్మ అంటూ బలరాముడు వచ్చి యశోదకు చెప్తాడు. యశోద పరుగు పరుగున వచ్చి కన్నయ్యను చూస్తుంది. నిజం చెప్పు, మన్ను తిన్నావా లేదా గర్జిస్తుంది యశోద. అప్పటికే యశోద గోపికల ఇళ్లలో పాలు, పెరుగు, వెన్న ఇలాంటివి తింటున్నాడు, అల్లరి చేస్తున్నాడని చాడీలు విని విని పిసికెత్తి ఉంది యశోద మాత. అమ్మా, వెన్న పెట్టే తల్లి నీవు ఉండగా మన్ను ఎలా తింటానో? అది బాలకృష్ణ ప్రశ్న. వాళ్ళు చెప్పింది నిజమే అయితే నోరు తెడు, నీ నోరు చూపించు అంటూ కన్న తల్లి గద్దిస్తుంది. కన్న తల్లికి నోరు తెరిచి చూపిస్తాడు పరమాత్మ. యశోద దిగ్భ్రాంతి చెందుతుంది. ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, గాలి, సాగరం, భూమి, పర్వతాలు, నదులు, సమస్త విశ్వము గోచరిస్తుంది ఆ పరమాత్మని నోటిలో. యశోదామాతకు అంతా అయోమయంగా ఉంటుంది. కళ్ళతో చూసిన సత్యాన్ని అవగతం చేసుకోలేక తికమక పడుతుంది యశోదామాత. ఆమె ఏమీ తెలియని స్థితిలో భగవానునికి శరణాగతురాలవుతుంది. ఈ విశ్వాన్ని తనకు చూపించిన అతడు పరమాత్ముడే. చేతులు జోడించి ఒక్క క్షణం కన్నులు అశ్రుపూరిత నయనాలయ్యి మాత నమస్కరిస్తూ ఉండిపోతుంది యశోదామాత. పరమాత్మను చూసిన కళ్ళు ఎంతకీ తెరవలేకపోతుంది. ఇతడు భగవానుడే అని తెలుసుకుంది యశోదాదేవి. వెంటనే యశోదాదేవికి మాయ కల్పించాడు ఆ కృష్ణ పరమాత్ముడు. ఎంతలోకి ఆయన తలుచుకుంటే మళ్ళీ మామూలు స్త్రీ అయిపోయింది యశోదాదేవి. మళ్ళీ తన కన్నయ్య చిన్ని బాలుడు తను ఎత్తుకుని మురిసిపోతుంది. చిన్ని కృష్ణునే. అమాంతం ఏమీ తెలియని యశోద కన్నయ్యని ఎత్తుకుని సర్వం మరిచిపోతుంది.
తన ముద్దు ముచ్చట్లతో అతన్ని చిన్ని మాటలు పాటలతో అతన్ని ఎత్తుకుని సర్వం మరిచిపోయి లోపలికి వెళ్ళిపోతుంది యశోదాదేవి. విన్నారా? మళ్ళీ కొన్ని ఘట్టాలతోటి చిన్ని కృష్ణుని బాల్యం చెప్పుకుందామా? చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.